చేయగలిగిన పరిస్థితి ఉంది. చేయాలి అని ఉద్దేశం ఉన్న ప్రభుత్వం కేంద్రంలో ఉంది, బీజేపీ ప్రభుత్వం. ఆ పనులు చేసుకోవాల్సిన బాధ్యత గవర్నమెంట్ పైన ఉంది. అది ఖచ్చితంగా చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఇది నేషనల్ ప్రాజెక్టుగా అయింది కాబట్టి ఇది పూర్తి చేస్తే, ఇది కాక మనకు నీటి వాటాల్లో ఇబ్బందులు ఉన్నాయి, దాన్ని సార్ట్అవుట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అనేది కృష్ణా పైన వచ్చిన రెండో ట్రిబ్యునల్ ఆర్డర్ని నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్టే ఆర్డర్ తీసుకొని వచ్చాను. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, సమైక్య ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇది అన్యాయమైన ఆర్డరు, ఇది నష్టం జరుగుతుంది అని సుప్రీంకోర్టుకి స్టే ఆర్డర్ తీసుకొని వచ్చాను. ఇప్పటి వరకు కూడా ఆ స్టే ఆర్డర్ కొనసాగుతూ ఉంది. దాన్ని త్వరగా రెండు రాష్ట్రాలు కలిసి, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలు కలిసి, రెండు గవర్నమెంట్స్ కలిసి దాన్ని ఖచ్చితంగా సార్ట్అవుట్ చేసుకొని సుప్రీంకోర్టులో మనకు మేలు జరిగే విధంగా రావాలి. ఇది సర్ప్లస్ వాటర్ని పంచారు, ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్తాను ఒకసారి. సర్ప్లస్ వాటర్ని పంచారంటే మిగులు జలాల్ని పంచారు. మిగులు జలాలు ఎప్పుడు కూడా ఆఖరి రాష్ట్రానికి వారు వాడుకుండే ఎసురుబాటు ఉంటుంది. దాన్ని తీసేసి ఈ మిగులు జలాల్ని కర్ణాటకకు, మహారాష్ట్రకు, మనకు ఆంధ్రప్రదేశ్కు అంటే తెలంగాణ, ఆంధ్రాకి ఇచ్చారు. కరువు వచ్చిందంటే, ఒకవేళ కరువు వచ్చిందంటే భాగం లేదు, వాళ్ళ నీళ్లు వాళ్ళు పట్టుకుండేస్తారు. కర్ణాటక నీళ్లు పట్టుకుండేస్తుంది, మహారాష్ట్ర నీళ్లు పట్టుకుండేస్తుంది, మనకు నీళ్లు రావు అసలు. సో ఈ ఇబ్బంది ఉందనే సుప్రీంకోర్టు కూడా ఆ రోజు స్టే ఇచ్చింది, ఇప్పటి వరకు కూడా కొనసాగుతూ ఉంది. ఇది లీగల్ ఎక్స్పర్ట్స్తో మాట్లాడుకొని త్వరగా వేగవంతంగా మన వాటాలు, మన ఇవన్నీ కూడా మనకు న్యాయం జరిగే విధంగా జరగాల్సిన అవసరం ఉంది. ఇది జరిగితేనే, ఇవన్నీ జరిగితేనే ఇరిగేషన్లో ముందరకు పోవాల్సిన ఆస్కారం మనకు వస్తుంది. ఇవన్నీ పూర్తి చేసుకోవాలి. మంచి సమయం ఇప్పుడు, కేంద్రంలో సహాయం చేయాలని ఉండే ప్రభుత్వం ఉంది. మనము త్వరగా మన ప్రియారిటీస్ను సెట్ చేసుకొని ఇవి పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందనేది స్పష్టంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ప్రాజెక్ట్స్ పూర్తి చేయాలి, ఏదైతే పెండింగ్లో ఉన్న ప్రాజెక్ట్స్ పూర్తి చేయాలి. ఇప్పుడు తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఉంది కాబట్టి పాజిటివ్గా వాళ్ళకు, మేము ప్రభుత్వంలో కొన్ని రోజులు ముఖ్యమంత్రిగా ఉండే అవకాశం వచ్చింది కాబట్టి నాకు కొంచెం అనుభవం కూడా ఉంది. ఖచ్చితంగా కలిసి ముఖ్యమంత్రి గారిని, వారిని కలిసి, ఉప ముఖ్యమంత్రి గారిని కలిసి ఖచ్చితంగా నేను నాకున్న అభిప్రాయాలను వాళ్ళతో చెప్తాను, మీడియాతో చెప్పాల్సిన అవసరం.